హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను 9 రకాల ప్రసాదాలు చేసి వినాయకునికి పెట్టి పూజ చేసుకున్నామండి. అవి వచ్చేసి కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, తర్వాత పూర్ణం మోదకాలండి. ఈ మోదకాలు వినాయకుడికి చాలా ఇష్టము. ఇవి మామూలుగా చేత్తోనే అల్లుకోవచ్చు, లేదంటే అచ్చుల్లో కూడా పెట్టి చేసుకోవచ్చండి. తర్వాత అప్పాలు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ లేకుండా వడలు కాల్చి స్వామివారికి పెట్టుకోవాలి. ఎప్పుడు మనము వడలు దేవుడికి పెట్టేటప్పుడు ఉల్లిపాయ వేయకూడదు. తర్వాత పాయసము. ఈ పాయసం వచ్చేసి నేను ఎక్కువ నీళ్ళగా చేశానండి, చల్లారైతలకే గట్టిగా అయిపోయింది. ఇవి వచ్చేసి పూర్ణం బొండాలు. టైం లేక నేను మైదాతో వేశాను, అందుకే ఇలా ఉన్నాయి. తర్వాత శనగలు. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కలుపుతున్నాం కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఇంతే ఫ్రెండ్స్, 9 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. మళ్ళీ ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే